అందరికీ నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన చల్లా నాగేశ్వరరావు గారికి, పెద్దలు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారికి, నరేంద్ర గారికి, మాధవి గారికి, లక్ష్మి గారికి, మీ అందరికీ, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ ఇంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి వేడి పెరుగుతుంది. దీంట్లో ప్రధాన నిందితుడు మనిషే. మనిషి కారణాల వల్లే భూమి వేడెక్కుతుంది. ఈ తరహా భూమి ఇంకొకటి లేదు మనకి. ఖచ్చితంగా దీని మీదే మనం బ్రతకాలి, మన భవిష్యత్ తరాలు బ్రతకాలి. వాళ్ళందరి కోసం, మీ కొడుకుల కోసం, మీ మనవాళ్ళ కోసం మీరు చిన్న చిన్న అలవాట్లను చేసుకోవటం మొదలుపెట్టాలి. చిన్న చిన్న అలవాట్లు ఏంటి? అవి పెద్ద మార్పులు ఎలా వస్తాయి? నేను ఈరోజు వస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు పొలానికి ఉదయాన్నే వెళ్ళి ఇటు వస్తున్నాం. మున్నేరు వాగా కదా, దాంట్లో ఎన్ని క్యారీ బ్యాగులు ఉన్నాయో. సమయం ఉంటే కొద్దిసేపు ఏరదాం అనిపించింది. ఇలాంటి నదుల్ని మనం పాడు చేసుకుంటూ ఉంటే మనం రేపు ఏంటి మన పరిస్థితి? అరుణ గారు, తుమ్మలపల్లి అరుణ గారు బయట జూట్ బ్యాగ్స్ పెట్టారు, చూసారా? ఆవిడ చదువుకుని ఏదో ఉద్యోగం చేస్తా ఏదన్నా చేయాలి అని ఒక మహిళ ఊర్లో వచ్చి అది పెడతాం అనేది ఎంత ధైర్యం చేయాలి మానసికంగా. ఆవిడ్ని రమ్మనిగా కోరుతున్నాను వేదిక మీదకి. ఆవిడ పరిచయం మీ అందరికీ తెలియాలి. అరుణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది మన ఇళ్లల్లో శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు నిత్య జీవితంలో ఒక చేతి సంచితో బజారుకి వెళ్ళటం అనేది అలవాటు చేసుకోవటం అనేది చిన్న చిన్న అలవాట్లు. ఆవిడలాగా మీరు ఇది ఒక బాధ్యతగా ఆవిడ ఎలా చేస్తుందో, ఒక చేతి సంచి మీరు అలవాటు చేసుకోవటం వల్ల ఆవిడని ప్రోత్సహించినట్టు అవుద్ది. ఒక చేతి సంచి మీరు వాడకం మొదలు పెడితే సుమారుగా 365 పాలిథిన్ క్యారీ బ్యాగులు మనం నివారించవచ్చు సంవత్సరం మొత్తం మీద. వివిధ సందర్భాల్లో ప్రతి మనిషి 1, 2, 3 క్యారీ బ్యాగులు వాడేస్తున్నాడు. అలా వాడకుండా ఈ రోజు నుంచి మన ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకసారి చెప్పండి. సరిగ్గా చెప్పాల. చేతి సంచితో బజారుకి వెళదాం. ఇప్పుడు దీన్ని ఈ రోజు నుంచి నేను వాడతాను, ఈ నేల తల్లిని కాపాడుతాను, నా మున్నేరు వాగుని కాపాడుతాను అనుకున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. మరి మీ అందరి దగ్గర చేతి సంచులు ఉన్నాయా? వాళ్ళ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా? బజార్లో ఏమి అవసరం వస్తుందో మనకి తెలియదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, వచ్చేటప్పుడు అది తీసుకురా అని. మరి సంచి మీ దగ్గర లేకపోతే ఎలా? చెప్పులు అయితే వేసుకున్నారు కదా, చెప్పులు మర్చిపోలేదు, చేతి సంచి మర్చిపోయారు. ఇది ఎక్కడ పెడతారంటే ఆవిడ దగ్గర కొనుక్కోండి. చెప్పులు ఎక్కడ ఇడుస్తారు? ఆ చెప్పులు ఇడిచే పైన ఒక మొల కొట్టి అక్కడ ఆ సంచి పెట్టండి. చెప్పులు వేసుకున్నప్పుడు గుర్తొస్తుంది. అలా మీరు ఒక 20 రోజులు సాధన చేస్తే ఇది అలవాటైపోద్ది. అందుకని ఆ సంచి మనం కొంటాం కానీ వాడం. ఆ చెప్పులు తగిలిచ్చే చోట అక్కడ తగిలించండి. అమ్మా మీ పరిచయం. జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ ఏవైనా మీకు డైలీ యూజ్ అవ్వడానికి కానీ, లేదంటే బర్త్డేస్కి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి ఏదైనా ఇప్పుడు కవర్ ఇవ్వడం ప్లేస్లో ఇది ఇచ్చామనుకోండి, దీన్ని ఒక 1 year పాటు మనం వాడుకోవచ్చు.
డైలీ లైఫ్లో అలవాటుగా మారిపోతే ప్లాస్టిక్ చాలా వరకు తగ్గిపోతుందండి. డైలీ మనం ఎట్లా లేదన్నా ఒక 3-4 ప్లాస్టిక్ కవర్లను అయితే తెలియకుండానే వాడుతున్నాం మనం. ఆ కవర్లన్నీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాటిలో ఫుడ్ వేసి పడేయడం వల్ల ఆవులు గేదెలు వాటిని తింటున్నాయి. వాటికి ఎక్కడ ఆవులు అనారోగ్యం గురైనప్పుడు వాటిని సర్జరీ చేసి చూస్తే ఒక్కొక్క దాంట్లో 100 కేజీలు 50 కేజీలు ప్లాస్టిక్ కవర్లు ఉంటున్నాయంట ఆవులు గేదెల్లో కడుపులో. అది ఎంత పాపం అండి. అవి చెప్పుకోలేవు కదా, తెలియదు వాటికి. సో డైరెక్ట్గా మన ఆరోగ్యాన్ని ప్లాస్టిక్ కవర్లలో వాడి మనం పాడు చేసుకుంటున్నాం. జంతువుల్ని పక్షుల్ని వాటిని కూడా మనం ఆగం చేస్తున్నాం. అంటే ప్రకృతిని మనం నాశనం చేసేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి ప్రకృతిలో ఇక మిగిలేది ఏమీ లేకుండా మనం ఆగం చేస్తున్నాం. మన వంతుగా మనం ప్లాస్టిక్ కవర్ వాడకుండా ఒక కాటన్ బ్యాగ్నో జూట్ బ్యాగ్నో డైలీ బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి సో కావాల్సిన సరుకులన్నీ దాంట్లో తెచ్చుకొని మళ్ళీ మనం ఒక 1 year పాటు వాడుకోవచ్చు అండి. వాష్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో దీన్ని పాటిస్తే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది. మీకు ఈ బ్యాగ్స్ కావాలి అంటే బుర్హాన్పురంలో మాది స్టోర్ ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తున్నాను నేను. మీకు బల్క్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు, సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీరు అక్కడికి వచ్చి మీరు కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఏదైనా కావాలంటే ఫోన్ నెంబర్ చెప్తానండి, రాసుకొని మీరు కావాల్సినప్పుడు ఆర్డర్ చేయొచ్చు అండి. ఫోన్ నెంబర్ 9491 733 241 9491 733 241. సో బుర్హాన్పురంలో అండి స్టోర్ ఇది. మ్యానుఫ్యాక్చర్ మీకు కావాల్సిన సైజుల్లో కూడా చేసి తయారు చేసి ఇస్తామండి. సార్ నా పేరు అరుణ తుమ్మలపల్లి. నేను ఎంఎస్సి బిఎడ్ చేశానండి. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. 5 years ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్గా వర్క్ చేశాను. బట్ నాకు అది సాటిస్ఫాక్షన్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఏదైనా ఈ ప్లాస్టిక్ వాడుతుంటే ఇష్టం అనిపించక ఏదైనా చేయాలి బిజినెస్, పేపర్ బ్యాగ్స్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నా. బట్ అది డ్యూరబిలిటీ లేదని చెప్పేసి ఈ జూట్ బ్యాగ్స్ ప్రిపరేషన్ని తీసుకున్నాను జాబ్ మానేసి. సో ఇది ఇష్టంతో చేస్తున్నానండి. ప్రకృతికి నా వంతుగా ఏదైనా సహాయం అంటే బిజినెస్సే చేస్తున్నాను. యాక్చువల్గా బిజినెస్సే కానీ ప్రకృతికి హాని కలగకుండా ఉండే బిజినెస్, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామనే ఉద్దేశంతో ఇది తయారు చేస్తున్నానండి. 4 years నుంచి రన్ చేస్తున్నాను. బట్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే కొంచెం డెవలప్ అవుతాం. ఎందుకంటే తక్కువ వాడుతున్నారండి, చాలా తక్కువ. కాకపోతే క్లోజ్ చేయకుండా దీన్ని తీసుకెళ్ళాలి ముందుకి అని వర్కర్స్కి ఇది సేల్ అయినా కాకపోయినా వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ వస్తున్నా నేను. మీరు ఇట్లా ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఆర్డర్ చేస్తే డెఫినెట్గా అది నాకు చాలా ఉపయోగపడుతుంది. మీకు కూడా ప్రకృతిని ప్రేమించిన వారు కాబట్టి మీకు చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. అలా బట్టి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు అందరు కూడా దీంట్లో భాగం కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.